ఇన్సూరెన్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్. ఇన్సూరెన్స్ అనేది ఒకవేళ ఏదైనా అన్సర్టన్ ఈవెంట్ జరిగినప్పుడు ఫైనాన్షియల్ లాస్ అవ్వకుండా ఉండడానికి మనము ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాము. బై పేయింగ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్రీమియం పీరియాడికల్లీ. ఇన్సూరెన్స్ ప్రొవైడర్ని ఇన్సూరర్ అంటారు. పాలసీ హోల్డర్ని ఇన్సూరెన్స్ కొనే అతను అంటారు. ఈ మొత్తం కాంట్రాక్ట్ని ఇన్సూరెన్స్ పాలసీ అంటారు. ఇన్సూరెన్స్ టైప్స్ వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్. ఫస్ట్ది టర్మ్ ఇన్సూరెన్స్. చనిపోయినాక పాలసీ హోల్డర్ యొక్క నామినీస్కి ఎంతైతే పాలసీ హోల్డర్ సమ్ ఎష్యూర్డ్ చేశారో ఆ అమౌంట్ మొత్తం అంతా వస్తుంది. కాదంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక ఫిక్స్డ్ టర్మ్కి మాత్రమే యాక్టివ్ ఉంటుంది. ఎండోమెంట్ ప్లాన్. ఇది లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్గా కూడా వర్క్ అవుతుంది. సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఉన్న అమౌంట్తో పాటు మనకి మెచ్యూర్ అయినటువంటి వాల్యూని కూడా కలిపి రిటర్న్ ఇస్తారు. హోల్ లైఫ్. మనం ఎన్ని రోజులు ప్రీమియం కడితే అన్ని రోజులు ప్లాన్ యాక్టివ్ ఉంటుంది. యూనిట్ లింక్డ్. మార్కెట్కి లింక్ అయి ఉంటుంది. దీంట్లోపల మనం వేసిన అమౌంట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. యాక్సిడెంట్ కవరేజ్ ఉంటుంది. మనకి ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఆ జరిగిన యాక్సిడెంట్ లోపల జరిగినటువంటి ఈవెంట్ని బట్టి మనకైన లాస్ బేర్ చేస్తారు. మోటార్ ఇన్సూరెన్స్. కార్స్కి కానీ బైక్స్కి కానీ ఎలాంటి వెహికల్స్ కన్నా కానీ ఇన్సూరెన్స్ పే చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్సిడెంట్ ఆ మోటార్ ఇన్సూరెన్స్ ఆ వెహికల్ యొక్క పార్ట్స్ కొనడానికి యూజ్ అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్. మెడికల్గా లేదంటే మనకేమన్నా కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ వాటిలన్నిటి యొక్క కవరేజ్ చూసుకుంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్. లగేజ్ పోయినా కానీ టికెట్స్ క్యాన్సిల్ చేసినా కానీ లేదంటే మెడికల్ కండిషన్ బాగోకపోయినా ట్రావెల్ చేసేటప్పుడు కవర్ అవుతుంది. ప్రాపర్టీ ఇన్సూరెన్స్. ఎర్త్క్వేక్స్ వచ్చినా ఫ్లడ్స్ వచ్చినా ప్రాపర్టీని సేఫ్గా ఉంచడానికి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది. గ్రూప్ ఇన్సూరెన్స్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ ఎంప్లాయీస్, సొసైటీ, అసోసియేషన్ కలిపి తీసుకునే ఇన్సూరెన్స్ని గ్రూప్ ఇన్సూరెన్స్ అంటారు. IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ పాలసీ హోల్డర్స్కి ప్రొటెక్టర్గా ఉంటుంది.